హాయ్ అండి, అందరికీ నమస్తే. శుభ ఇంటి వంటకాల ఛానల్కి స్వాగతము. ఈరోజండి నేను చింతకాయ పచ్చడిని సంవత్సరానికి ఒకసారి పెట్టింటారండి. అది నిలువ పెట్టుకుంటారు, నిలువ పచ్చడిలాగా. అది వచ్చి అప్పుడప్పుడు మనం చట్నీలు చేసుకుంటామండి. చింతకాయ పచ్చడి తీసినాను, చట్నీ చేసి చూపెడతానండి. పోదాం పండి వీడియోలోకి. ఇదిగోండి శనగపప్పులు, ఎరుశెనగుళ్ళు వేపుకుంటానండి. స్టవ్ ఆన్ చేసినాను, మూలం పెట్టేసి. ఇదండి చింతకాయ తొక్కు. ఇదంతా అప్పుడు పసుపు, సాల్టు, మెంతులు, చింతకాయలు అన్నీ వేసింటారు. మిరపకాయలు కూడా వేసింటారండి మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత. కానీ ఇది మళ్ళా మిరపకాయలు వేసింటారు కానీ కారం అంతా వెళ్ళిపోయింటుందండి. ఇప్పుడు మళ్ళీ మిరపకాయలు వేస్తాను నేను. ఈ చింతకాయ తొక్కు తీసుకున్నా, ఈ గిన్నెడు ఇవి వేసిన గుండ్లు తీసుకున్నా, పచ్చిమిరపకాయలు తీసుకున్నాండి. ఇవేమి వేయించనండి, నేను పచ్చి వేసి గ్రైండ్ చేసేస్తాను. ఇదిగోండి వేరుశనగ గుండ్లు ఏగిపోయినాయి. జీలకర్ర వేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్ వేస్తున్నా. వేయడం ఆఫ్ చేసేయాలండి వెంటనే. ఇదిగోండి శనగపప్పులు గ్రైండ్ చేసుకొచ్చిన. ఇప్పుడు ఎల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు తుంచి వేసుకున్నాను. ఈ పచ్చి వేస్తున్నానండి. ఈ కొంచెం మెదినిచ్చి చింతకాయ తొక్కేసేస్తాను. వేసేసి కొన్ని వాటర్ వేసి చేసుకొస్తాను. సాల్ట్ వేయబట్టదండి, సాల్ట్ బాగా దండిగా వేసింటారు దీంట్లోకి. సాల్ట్ అవసరం లేదు, వేసుకొని వస్తానండి. మళ్ళీ పోపు పెట్టుకుందాం అండి. వేసుకున్నాను. ఇది ఇట్లే ఉంటే మెదగదండి గ్రైండర్కి, కొంచెం ఇట్లా అనుకొని వేసుకోవాలి. కొన్ని వాటర్ గానే వేసుకుంటున్నానండి. సరే అండి, గ్రైండ్ చేసుకొని వస్తా. ఇవ్వండి పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మిరపకాయలు, ఇంతేనండి దీంట్లోకి వేసేది. బ్యాళ్ళు అవి ఏమేమో, శనగపప్పులు అవన్నీ ఏమో. ఆనియనండి ఒకటి కట్ చేసి పెట్టుకున్నా, మీడియం సైజు. ఇది వచ్చి ఊరినే పైన వేసి కలిపేసేదండి. మనం శనగపప్పులు చట్నీలోకి ఎట్లా వేసుకుంటాము అలాగే వేసి కలిపేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ ఉంటుంది, బయట అయితే 2 డేస్ ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నా స్టవ్ మీద, కొంచెం వేసుకొని పెద్ద గెంట వేసుకున్నానండి. ఆయిల్ పడితేనే బాగుంటుంది కొంచెము. అండి గ్రైండ్ చేసుకొచ్చుకున్న చట్నీ ఇట్లా ఉన్నదిగా, శనగపప్పులు, మిరపకాయలు, ఎల్లుల్లిపాయ, చింతకాయ తొక్కు, సాల్ట్ దాంట్లోనే ఉంటుందండి, దండిగా వేసి తింటారు. ఇది ఇంకోటి, ఇది మా పాప వాళ్ళ అత్తగారు పంపించినారండి. ఒక తోటలో చింతకాయలు కాస్తాయి చేసి అది పెట్టంపించింటుంది ఒక బాక్స్కి. అది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఇక్కడ అనంతపురం జిల్లాలో అయితే ఊరగాయలు అన్నీ దొరుకుతాయి కదండి, అక్కడ దొరుకుతుందండి చింతకాయ తొక్కు అంటేను. ఇది సంవత్సరం పాటు, 2 ఏళ్ళ పాటు ఉంటుంది. మనం సంవత్సరం వాడతాం, బాగుంటుంది. మీకు అందరికీ తెలుసో లేదో అండి, చింతకాయ తొక్కు అంటే మా రాయలసీమ ప్రాంతంలో ఇది పాత వంటకం అండి. ఇప్పుడు కొత్త వంటకం అయితే కాదు, తింటారు. పాత వాళ్ళు ఉంటే తింటారు. ఇది బాగా పెరుగన్నంలోకి బాగుంటుంది నంచుకునేకండి. ఆయిల్ కాగించి
ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి 2 ముద్దలు తినొచ్చు ఫస్ట్‌లో. పెరుగన్నంలోకి తినొచ్చు. ఇంకా మనం పప్పు చేసుకుంటే పప్పు. మా అనంతపురం జిల్లా వాళ్ళకైతే తెలుసండి ఇది. ప్రతి ఒక్కరు చేసుకుంటారు. ఇంక వేరే ప్రాంతాల్లో తెలియదేమో, తెలీదు నాకు తెలవదండి ఆ మాత్రము. ఇగోండి ఇంకంతే ఇప్పుడు దీన్నేమి పెద్దగా ఉడకాలి అట్లేం లేదండి. తరువాతకేస్తాము. ఆయిల్ కలిసేటట్లు ఇంత కలిపేసేసుకొని అంతేనండి. 1 మినిట్ పెట్టేసుకుందాం మనము. చాలు. పచ్చి మిరపకాయలేసినారు గదా అనుకోద్దండి. పచ్చిమిరపకాయలేస్తేనే దీంట్లో బావుంటది. ఇవి ఏపి ఎంచుకొని ఏసినామంటే బాగుండదండి. నేను చేసే విధానం అండి ఇది. తీసేసి ఇప్పుడు ఆనియన్ కలిపేసి తీసేసుకుందామండి గిన్నెలోకి. ఈ పచ్చి ఆనియన్ అయితేనే బాగుంటుందండి దీంట్లోకి. టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకున్నప్పుడు. చింతకాయ చట్నీ రెడీ అయిందండి. రండి భోంచేద్దాం. చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా ఉంటుంది, కారం కారం ఉంటుంది. ఈ ఆనియన్ మధ్య మధ్యలో అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ప్రయత్నించండి చేయడానికి చింతకాయ చట్నీ. ఓకే అండి. శుభ ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి నేను. ఓకే, థ్యాంక్ యూ.